రెండు చేతులైతే దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఆత్మ నియంత్రణం ద్వారా శరీర కార్యములను జయించుట అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. డిఫీటింగ్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారానే శరీర క్రియలను జయించగలమని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత నీవు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నావు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శరీర క్రియలను నీవు జయిస్తూ ఉన్నావు. గలతీ 5:16 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. పౌలు భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రతి విశ్వాసి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది మరి దేవుని బిడ్డల సహవాసములో చేర్చబడి క్రమమైన జీవితం జీవించడానికి ఆత్మీయ అనుభవం కావాలి, ఆత్మ నియంత్రణ కావాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. లేని యెడల శరీరేచ్ఛలకు గురై మొదటి స్థితి కంటే కడవరి స్థితి బహుఘోరంగా మారిపోతుందని పేతురు కూడా తన పత్రికలో అంటున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొందినట్టు వారికి సంభవించింది. కాబట్టి నీవు ఈ రక్షణ ఆనందాన్ని నీవు అనుభవిస్తూ ఒక దగ్గర అంటాడు, నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. డోంట్ టేక్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఇక రక్షింపబడినాము, ఇక ఏది మాకు వర్తించదు, మేము పాపం చేసిన దేవుడు క్షమిస్తాడు, కృప మాకు లభిస్తుంది అనే తప్పుడు అపోహతో పాపం చేస్తారు, తిరిగి క్షమాపణ వేడుకుంటారు. మరి ఆ పాపం ద్వారా ఉన్న చేదు ఫలాలు వారి జీవితంలో, వారి పిల్లల జీవితంలో తరతరాలకు అనుభవిస్తూ ఉంటారు. పాపము మీద నీకు ప్రభుత్వం ఇస్తానన్నాడు. జీసస్ సెడ్, డెఫినెట్లీ ఐ విల్ మేక్ యూ ఎ కాంకరర్. ఈ లోకంలో నీకు ఎట్టి శ్రమ వచ్చినా నేను ఆ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాను. నేను లోకాన్ని జయించినాను కాబట్టి ఆ విజయము నీకు తప్పకుండా ఇస్తాను. అంటే యేసు ప్రభు యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము పాపం మీద ప్రభుత్వము చేయగలం. చాలామంది జీవితాలు చూసినప్పుడు ఆరంభము చాలా బాగుంటుంది, అంతము బహుఘోరంగా మారిపోతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గలేషియన్స్ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏది విత్తుతావో అదే పంట పోస్తావు. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను. శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తినావా, తప్పకుండా నీ శరీరము క్షయించిపోతుంది, నీరసించిపోతుంది. ఆ పాపము వలన వచ్చు ఆ జీతము మరణము నీకు సంభవిస్తుంది. దేవుని నుండి దూరం అయిపోతావు, నీవు నరకాగ్నికి లోనైపోతావు. కాబట్టి శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమును పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చలేము. 17వ వచనంలో గలతీ 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు. ఇట్స్ అ గ్రేట్ బ్యాటిల్ ఇన్సైడ్, ఇన్నర్ బ్యాటిల్. నీ హృదయంలో ఎప్పుడొక పోరాటం, పెద్ద యుద్ధం. అది 3వ ప్రపంచ యుద్ధం కంటే లేక మహాయుద్ధం కంటే గొప్పది. ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్పిరిట్ అండ్ బాడీ. ఆత్మకు శరీరానికి పెద్ద యుద్ధం. ఒక భక్తుడు ఇలాగంటాడు, నువ్వు దేన్ని ఎక్కువ పోషిస్తావో అది బలంగా ఉంటుంది. నువ్వు ఆత్మను ఎక్కువ పోషించావనుకో ఆత్మ బలంగా తయారైపోతుంది. లేదు, శరీరానికి ఎక్కువ మేతనిచ్చి 3 పూటలు కడుపు నిండా ఆహారం తిని దానికి బాగా మేతేస్తే శరీరం చాలా బలంగా అయిపోతుంది, ఆత్మ క్షీణించిపోతుంది. అప్పుడు ఆత్మకు శరీరం మీద విజయం ఉండదు, శరీరమే ఆత్మను అణిచివేస్తుంది.
కాబట్టి ఈ పోరాటంలో నువ్వు దేనికి ఎక్కువగా పోషణ ఇస్తున్నావో దానికి విజయము లభిస్తుందని మర్చిపోకూడదు. అందుకే మనము ఆత్మీయ క్రమశిక్షణ అని నిన్నటి రోజు 7 పాయింట్స్ ధ్యానించినాము ఆరాధనలో. దాంట్లో ఒకటి ప్రార్థన, ఉపవాసము, దేవుని వెతకడం, సిలువను ధ్యానించడం. ఇదంతా ఆత్మీయ క్రమశిక్షణలో భాగాలు. ఎందుకు 40 రోజులు అంటే దిస్ ఇస్ స్పిరిచువల్ డిసిప్లిన్. అంటే నీ శరీరం తగ్గుతుంది, ఆత్మ వర్ధిల్లుతుంది. అప్పుడే నీవు శరీరేచ్ఛలను పరిశుద్ధాత్మ నియమం ద్వారా నువ్వు జయించగలుగుతున్నావు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఎప్పుడు విరోధముగా అపేక్షిస్తుంది. ఇది ఒకదానికొకటి వ్యతిరేకము ఉన్నది కనుక మీరేమి చేయనిశ్చయంతో వాటిని చేయకూడదు. పౌలు భక్తుడు కూడా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక భాగంలో అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను. రోమన్స్ 7th chapter 18 to 21. ఇది మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. దాంట్లో నేను మంచి చేయాలని నాకు ఆశగా ఉంది, ఆ మంచి చేయలేకపోతున్నాను. నాలో వేరొక నియమం ఉన్నది, అది పాప నియమం. నేను చెయ్యాలనుకున్నది చేయలేక మరి చెయ్యకూడదని నేను చేస్తూ ఉన్నా అన్న పౌలు తిరిగి ఫిలిప్పీ 4:13లో ఆత్మలో అభివృద్ధి పొంది 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 క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదుగుతూ వచ్చి ఒక మాట అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా ఆశ ఉంది మంచి కార్యాలు చేయాలని. నా శరీరంలో ఒక పాప నియమం ఉంది, అది నన్ను అణుగద్రొక్కేస్తుంది, నాకు విజయం సాధించలేకపోతున్నాను అన్న పౌలే ఆత్మలో ఎదిగిన తర్వాత ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము శరీర కార్యాలను ఆత్మ నియమం ద్వారా జయించుట అనే ఒక అంశం మీద ధ్యానిస్తున్నాం. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంది. చూడండి, శరీరం ఒక ఆర్డర్ ఇస్తుంది, ఆత్మ ఇంకొక ఆర్డర్ ఇస్తుంది. శరీరం అంటది పండుకోమంటది, ఆత్మ అంటది లేవు, సీక్ గాడ్. ఉదయాన్నే దేవుని వెతుకు, ఎంత గొప్ప భాగ్యం నీకుంది, గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. శరీరం అంటే నువ్వు చాలా అలసిపోయినావు, పడుకో. ఆత్మ అంటుంది ఉపవాసం చేయి. శరీరం అంటుంది నువ్వు చాలా మరి బలహీనంగా ఉన్నావు, ఉపవాసం నీకు పడదంటుంది. శరీరం అంటుంది నువ్వు బంధువులు ఇంటికి బొమ్మంటుంది, సినిమాలకు బొమ్మంటుంది. ఆత్మ అంటుంది దేవుని సన్నిధికి పో, అక్కడ ఆశీర్వాదం ఉందంటుంది. సో దట్ ఆల్వేస్ ఎ ఫైటింగ్, ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బాడీ అండ్ స్పిరిట్. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉందని పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమేమి చేయాలని ఆశిస్తున్నారో అది చేయలేకపోతున్నారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. శరీర కార్యములు ఏవో ఒక జాబితా ఇక్కడ ఇచ్చినాడు. గలతీ 5:19లో శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం అంటే మంత్రక్రియలను ఆశ్రయించుట, చీకటి శక్తులను ఆశ్రయించుట, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు అంటే అబద్ధ బోధకు తట్టు తిరగడం, అసూయలు, ఈర్ష్య, మత్తతలు అంటే మత్తు పదార్థాలను సేవించడం, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఎట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూడండి, ఇవన్నీ ఒక పెద్ద జాబితా, ఒక లిస్ట్, నియర్లీ 15 items ఉంది అక్కడ. రకరకాల పాపాలు, శరీరంతో చేసే పాపాలు. కనుక ఈ శరీర కార్యాల మీద విజయం పొందాలంటే అదే కదా రక్షణ సంకల్పము. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి శిలువ మరణం ద్వారా ప్రతి పాపము నుండి విడిపించడానికి అమూల్యమైన తన రక్తాన్ని ధారపోసినాడు. పాపములు పశ్చాత్తాపమైన హృదయంతో ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. అందుకే పేతురు తన ప్రసంగంలో అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందుకుంటారు, తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ ఆత్మ నియంత్రణలో ఉండాలని ఆది అపోస్తుల సమయంలో విశ్వాసులు ఎడతెగక వారు దేవాలయంలో కూడుకున్నారు. ఎందుకంటే వారు దేవుని ఆత్మచేత ఎల్లప్పుడూ నడిపింపబడాలని వారు ఆశించినారు. అందుకే అపోస్తుల 2:42లో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది. ఎందుకు ఎడతెగక ఆలయంలో వారు వచ్చే సమయాన్ని గడిపినారు?
తోటి విశ్వాసులతో సహవాసం, అపోస్తలుల బోధ వింటూ, ప్రార్థన యందు, వాక్యమందు ఎడతెగక ఎందుకున్నారంటే వారు జారిపోకుండా ఇవన్నీ పాటించినప్పుడు శరీర కార్యాల మీద విజయం పొంది, పవిత్రమైన గుంపుతో ఎప్పుడు కలిసి ఉండి పరిశుద్ధమైన మరి కార్యాలు చేయడానికి, లేక మరి దేవుడు అనుగ్రహించిన రక్షణను కొనసాగించుకోవడానికి వారికి కృపను లభిస్తుంది అట్టి సహవాసం ద్వారా. శరీర కార్యాలు జయించాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. ఆ పాప నియమాన్ని అణగద్రోకి పరిశుద్ధాత్మ బలం చేత గెలుస్తూ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన గొప్ప భక్తుల చరిత్ర మరి తండోపతండంగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి నీకు చాలా అవసరం పాప నియమాన్ని గెలవడానికి. 23వ వచనం చూడండి. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సచ్ ఎ నైస్ థింగ్. సిలువకు మరి నీ పాపాలన్నీ మేకులతో దిగగొట్టాలి. నీవు మరి క్రీస్తు యేసు సంబంధి కాబట్టి శరీర ఇచ్చలకు లోను కాకుండా శరీరము దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ కూడా 6వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాను. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. రక్షింపబడినప్పుడు మనము మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాం. అందుకే 2 కొరింథీ 5:17లో పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనా క్రీస్తునందునేళ్ళ వాడు నూతన సృష్టి. నా గురించి నేను ఆలోచించిన నాకు అనిపిస్తుంది సచ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అవును, పాత స్థితి కృత స్థితి చూసినప్పుడు నో మ్యాచ్. అవును, ప్రభు ఎంతగా ప్రేమించి నన్ను తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినాడు. ప్రాచీన స్వభావం చూసినప్పుడు ఈ నూతన స్వభావం చూసినప్పుడు సామ్యమే లేదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి చూడండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. వీఆర్ డెడ్ టు సిన్. డోంట్ ఫర్గెట్ దట్ వీఆర్ డెడ్ టు సిన్. మనం పాపం విషయం మృతులైపోయినాం. రక్షింపబడిన తర్వాత నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం క్రీస్తుతో కూడా సమాధి చేయబడినాం, తిరిగి లేస్తున్నాం. అంటే ఆయనతో కూడా మనం పునరుద్ధాన శక్తిని పొందుకుంటున్నాం. అంటే వీ క్యాన్ హ్యావ్ డొమినియన్ ఓవర్ సిన్. లేదు, నా శరీరము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. దేవుడు నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎంత విలువ నాకుందంటే యేసు క్రీస్తు రక్తం అంత విలువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో విలువైన వారు. నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించొద్దు. మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. నాకు ఎంత ఇష్టమైంది ఈ మాట, అండర్లైన్ చేసుకున్నాను. నీతికి సాధనాలుగా మన అవయవాలు ఉండాలి. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవుని సేవ కొరకు వాడితే ఎంత బాగుంటుంది. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని శరీరేచ్ఛలకు అప్పగించకుండా నీతికి సాధనాలుగా అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నాకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి, ఆత్మ నియంత్రణ ద్వారా నన్ను నడిపించు, నన్ను ఆత్మ చేత నింపు ప్రభువా. నెవర్ టేక్ సిన్ లైట్లీ. విశ్వాసులు ఎప్పుడు కూడా పాపాన్ని అల్లాటప్పగా తీసుకోకూడదు. పర్వాలేదులే. చాలామంది భక్తులు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే ఇంత సేవ చేస్తున్నాం కదా, ఇది చల్తా. దేవుని సన్నిధిలో ఏ పాపము చల్లదు. దేవుడు ఏ పాపాన్ని చూసి కనుగొట్టాడు. గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ ఎనీ సిన్. ఎవ్రీ సిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. ఎలా డీల్ చేయాలండి పాపాన్ని, ఎలా నేను తొలగించుకోవాలి? చాలా పద్ధతులు పరిశుద్ధ గ్రంథంలో ఉంది.
ఒకటి, నువ్వు దేవుని వద్దకు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4:8 చూడండి. దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ వర్డ్. అది ఇది చేద్దాం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గంగిరెద్దులాగా అటు సై ఇటు సై, దేవునికి చెల్లదు అది. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ సిన్, అంతే. పాపులారా, మీరు మీ చేతులను శుభ్రం చేసుకోనండి. చేతులు క్రియలకు సాదృశ్యంగా ఉంది, వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. మరి ద్విమనస్కులారా, రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. అటు మందిరానికి వస్తారు, ఇటు లోకంలో పాపానికి వెళ్ళి దాసోహులైపోతారు. అది కాదు, నీవు ఏక మనస్సు కలిగి ఏక దృష్టి కలిగి దేవుని వెంబడించాలి. మీరు పాపమున్నది, మీరు ఇంకా నవ్వకూడదు, మీరంతా సంతోషించకూడదు. కొందరు ఊరికే నవ్వుతూ ఉంటారు, అంటే వారు చాలా అల్లాటప్పగా తీసుకున్నారు ఆ జీవితం. ఒకవేళ పాపం చేస్తూ కూడా నీవు సంతోషంగా లోకానికి కనబడితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఆనందించడానికి యోగ్యత కేవలము పరిశుద్ధులకే ఉంది. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 4:4లో, మీరు ప్రభువునందు మీరేం చేయండి, ఆనందించండి. యూ హ్యావ్ ద రైట్ టు రిజాయిస్. మరలా చెప్తాను, మీరు ఆనందించండి. ఎట్టి శ్రమలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. శ్రమల్లో కూడా మీరు ఆనందించండి, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. పాపుల కట్టి యోగ్యత లేదు. పాపం చేసిన వాడు దేవునిలో ఆనందించలేడు. వాడు దుఃఖపడాలి, వాడు ఏడవాలి, వాడు వ్యాకులపడాలి, వాడి నవ్వు దుఃఖానికి మార్చుకోవాలి. హీ నీడ్స్ రిపెంటెంట్ హార్ట్. హీ కెనాట్ సింప్లీ ప్లే విత్ సిన్. వాడు పాప క్షమాపణ కోరాలి, దేవుని యొద్దకు రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తపైన హృదయంతో దేవుని సహాయం కోరాలి. అప్పుడు పాపముల నుండి విడిపింపబడతాడు. యెషయా 1వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు చూస్తారు, మీ పాపములు రక్తం వలె ఎర్రనిగా ఉన్నా అది కెంపు వలె తెల్లనిగా, మరి ఎర్రనివి నేను హిమము కంటే తెల్లనిగా చేస్తాను, గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రనిగా ఉన్న గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తానని వాగ్దానం ఉన్నది. ఇక్కడ మీ నవ్వు దుఃఖానికి మార్చుకొనుడి, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. మరి పాపమునకు దూరంగా ఉండాలంటే తప్పకుండా నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడాలి. వాక్యము దివారాత్రం ధ్యానించాలి. వాక్యము నీ పాపాన్ని ఎత్తిపట్టి చూపెడుతుంది. అందుకే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ ద మిర్రర్. అద్దములాగా నీ ప్రవర్తనను ఎత్తిపట్టి చూపెట్టేది, నీలో ఉన్న లోపాలను ఎత్తిపట్టి చూపెట్టేది, నీలో ఉన్న పాపాన్ని బయట పెట్టేది దేవుని వాక్యం. దేవుని వాక్యం చదువుతున్న కొలది అది నిన్ను పవిత్రపరుస్తుంది. అందుకే లోకంలో మరి ఏ గ్రంథానికి లేని పేరు మన చేతుల్లో ఉన్న గ్రంథానికి ఉంది. ఏం పేరండి? పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. పలకండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము చదువుతున్న కొలదే నువ్వు పరిశుద్ధపరచబడతావు. యు బికమ్ ప్యూర్ అండ్ ప్యూర్. అందుకే వాక్యము చదవడానికి అలక్ష్య భావం ఉండకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ రీడింగ్ ద వర్డ్ దట్ క్లెన్సెస్ యూ. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటర్జెంట్. వాక్యము చేత ఉదక స్నానం అంట. The more you read the word, the more you will hate sin. The more you read the word, the more the Spirit will guide you to obey the truth. అందుకే వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు. పాపం చేసేవాడు వాడు వాక్యం చదవడు. వాక్యం మీద తీపిపోతుందో అని. ప్రార్థన అంటే తీపిపోతుంది. కామర్లు వచ్చేవానికి ఆహారం మీద ఆశ ఉండదాడు. విశ్వాసి కూడా మందిరానికి రావడం లేదు, వాక్యం చదవడం లేదు, ప్రార్థన సహవాసాలకు రావడం లేదు, దేవుని వాక్యం వినడానికి కూడా బుద్ధి లేదు అంటే తప్పకుండా పాపం ఉన్నదని అర్థం. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ఈజ్ ఇన్ సిన్. ఇవి తొలగించుకోవాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని సహవాసం కోరాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉపవాసం కొందరు అడిగినారు నన్ను, అవును 3 పూటల ఆహారం తిని రోగులుగా మారేవాళ్ళు లేరా? ఒక మరి వాడుక భాషలో ఒక మాట ఉంది, 3 పూటలు భోజనం చేసేవాడు రోగి అట, 2 పూటలు చేసేవాడు భోగి అట, 1 పూట ఆహారంతో దేవుని వెతికేవాడు యోగిగా మారిపోతున్నాడు. అంటే ఈజ్ అ సీకర్ ఆఫ్టర్ ట్రూత్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిండిపోతూ పరలోక రాజ్యమును స్వతంత్రించుకో అంటే నీకు ఆహారం మీద ఎక్కువగా ఆశ ఉంది, బాగా తింటున్నావు, బాగా నిద్రపోతున్నావు, శరీరాన్ని మేపుతున్నావు,
శోధనలను జయించడానికి నీకు శక్తి లేదు. నీవు పాపాన్ని ఏలడానికి నీకు బలము చాలకపోతుంది. కాబట్టి నీవు ఆత్మ నియమం ద్వారా జీవించాలని మరి కార్యాన్ని ఈరోజు నేర్చుకుంటూ ఉన్నావు. పౌలు భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అంతటి గొప్ప భక్తుడు సెలవిచ్చే మాట. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. 1 Corinthians 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకొనిచున్నాను. అంత గొప్ప భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ అండ్ మైటీ సర్వెంట్ ఆఫ్ గాడ్. వాడు చూడండి, బాగా తిని పండుకుంటాను, చాలే ఈరోజు చాలా సేవ చేశాను, అలసిపోయినాను అన్నాడు. అవిరామమైన పరిచర్య తన ఊపిరున్నంత వరకు చేసినాడు. ఎన్ని బాధలు అనుభవించినాడు. పెద్ద శ్రమల పట్టిక ఉంది కొరింథీ పత్రికలు. కొట్టబడినాడు, రాళ్ళచే రువ్వబడినాడు, హింసింపబడినాడు, చెరసాల, ఉపద్రవం, వస్త్రహీనత, ఆకలి దప్పులు, మనుషుల నిందలు, కపటోపాయాలు, సముద్రం వల్ల ఆపదలు, జాగారాలు, ఇవన్నీ అనుభవించినాడు. సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించినాడు. అంతటి గొప్ప భక్తుడు చివరికి తన ప్రాణాలను శిరచ్ఛేదనం ద్వారా ప్రభువుకు అర్పించినాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారుగా స్థిరులుగా ఆసక్తితో ప్రభువును సేవించుడి అని 1 కొరింథీ 15:58 అంటున్నాడు. నేను గాలిని కొట్టినట్టు ప్రయాసపడలేదు. నేను మరి ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో. ఇది అందరూ సేవకులు సేవకురాళ్ళు కంఠపాఠంగా నేర్చుకోవాల్సిన వాక్యమే. ప్రీచింగ్ ఈజ్ ఈజీ, బట్ లివింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈజ్ అ టఫ్ జాబ్. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ డూ ఇట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు. సాతానుడు కూడా ప్రసంగాలు చేస్తాడు. వానికి వచ్చిన వాక్యం మనకు రాదు ఇంకా. కానీ ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవుని యొక్క స్వరాన్ని విని లోబడి తన జీవితాన్ని, శరీరాన్ని నియంత్రణలో, ఆత్మ నియంత్రణలో ఉంచుకుంటూ దైవ సేవ చేసే గొప్ప భక్తులు మన ముందు మాదిరిగా ఉన్నారు. వారిని అనుకరించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమో, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎంత గొప్ప మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ నియంత్రణలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము విశ్వాసికి మంచి సలహా ఇస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడు. వాట్ ఏ వర్డ్. చంపాలంట. ఇది వాక్యం చదివినప్పుడు ఎట్ట చంపాలి ప్రభువా? అవును, నీ చేతిలో నేను 2 అంచెలు గల ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చినాను కదా, ఆ ఖడ్గం చేత ఈ పాపాలన్నింటినీ చంపివేయాలన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, ఇది అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని మరుసటి వరుసలో మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఉదయం ఈ వాక్యాలన్నీ ధ్యానిస్తున్నప్పుడు నేను ప్రభువుని అడిగినాను, ప్రభు మరి నీవు ఇవన్నీ జయించిన వారికి ఏమి ఇచ్చి ఘనపరుస్తావు? ఐ జస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. ఇమ్మీడియట్లీ హోలీ స్పిరిట్ రిమైండెడ్ మీ ఆఫ్ వన్ వర్డ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో సక్రమంగా తన జీవితాన్ని భద్రంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తన దర్శనాన్ని లేక తన ప్రవర్తనను కాపాడుకునేవాడు ఏ విధంగా గణపరచబడతాడంటే, నాకైతే ఈ మాట చాలా ఆకర్షించింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును,
వారు కుమ్మరి వాని పాత్రల వలె పగటగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. చూడండి ఎంత గ్లోరీ, ఎంత మహిమ, ఎంత అధికారం, ఎంత పవర్. అంతం వరకు దైవ కార్యాలు జాగ్రత్తగా చేసేవాడు, అంతం వరకు సహించేవాడు రక్షింపబడతాడని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతం వరకు మరి దేవుని క్రియలు జాగ్రత్తగా చేసేవాడు, దేవుని మాటకు లోబడి దేవుడిచ్చిన పనులను బహు నమ్మకంగా చేసేవానికి ఏలుబడి దేవుడు ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. స్త్రీ అని పురుషుడని కూడా భేదం లేదు. జస్ట్ హీ విల్ మేక్ యూ అబౌవ్ ఆల్ నేషన్స్. అంతే, దేవుడు అట్టి ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. ఇదే మాట ప్రకటన 3:21 ఉంది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ ఇచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీర క్రియలను ఆత్మ నియమం ద్వారా జయించుట మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షిక మీద మాట్లాడుతున్నాను. ఇది 29వ ప్రసంగం. హౌ టు కాంకర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసి ఎప్పుడు కూడా ఆత్మ నియమం ద్వారా నడిపింపబడాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుని సహాయం కోరాలి. సాతానుడు మన శత్రువు, మనల్ని పడగొట్టడానికి ఎప్పుడు కూడా వాడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. వాన్ని అణిచివేయడానికి నీకు దైవశక్తి చాలా అవసరం, ఉపవాసం తప్పకుండా అవసరం ఉంది. ఆత్మను పెంచాలి. శరీరాన్ని క్షీణింపజేసినప్పుడు ఆత్మ మరి నీ శరీరం మీద ఏలుబడి చేస్తుంది, పాపపు నియమాన్ని మరి అణగగొట్టుతుంది. తప్పకుండా నువ్వు విజయాలు సాధిస్తావు. అలాగే పశ్చాత్తాపంతో నువ్వు చేసిన కార్యాలు ఒప్పుకుంటే యేసు తన రక్తం ద్వారా నిన్ను పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపుతున్నాడు. నీవు ప్రతిదినం వాక్యం ధ్యానించాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రతిదినము ఆ విధంగా ఆదిమ విశ్వాసులు కూడుకున్నట్టు ఆలయంకి వచ్చి దేవుని బిడ్డలతో సహవాసం, తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి దేవుని వేదికి ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చి తోటి విశ్వాసులతో కలిసి వాక్యం ధ్యానించి విని శిలువ వర్తమానాలు విని ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రవర్తనలు చక్కబెట్టుకుంటూ దేవుని మార్గంలో పయనిస్తున్నాం. ఏ పాపం మన మీద ప్రభుత్వము చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నో సిన్ కెన్ ట్రయంఫ్ ఓవర్ ద బిలీవర్. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు నిండుగా దయచేయండి. ప్రతి పాపాన్ని అణగదొక్కడానికి నాకు శక్తి, బలము దయచేయండి. ప్రభువా, దేవుని వాక్యం విన్నవారిని మీరు పరిశుద్ధాత్మ పనులుగా చేసి పాపం మీద ఏలుబడి చేయడానికి, అణగద్రొక్కి మరి సాతాను చర్యలన్నింటినీ నశింపజేసే శక్తి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా
క్రీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా